హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. దీనికోసం పిండి ఎలా కలపాలి, ఉండలు క్రాక్స్ లేకుండా ఎలా ఉండాలి, గులాబ్ జామ్స్ మెత్తగా ఎలా రావాలి అని అయితే చూపిస్తాను. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ 2 తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలపాలండి. ఈ పిండిని మనం చపాతీ పిండిలా కాకుండా ఇలా చేతి వేళ్ళతో మృదువుగా కలపాలండి. దీనివల్ల గులాబ్ జామ్స్ చాలా మెత్తగా వస్తాయి. మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలపాలి. పిండి కలపటం అయితే అయిపోయింది. ఇప్పుడు దీనిని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడైతే ఉండలు చేయటం మొదలు పెట్టాము. మా పాప బర్త్డేకి అయితే గులాబ్ జామ్ చేయమందండి. మొదలు పెట్టాక తను కూడా చేస్తానని వచ్చింది. చూడండి ఎంత బాగా చేసిందో. ఉండలు కనుక మీకు ఇలా క్రాక్స్ వస్తే ఇలా అరచేతి మధ్యలో నలుపుకుంటూ అయితే చేస్తే చూడండి ఏ క్రాక్స్ లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా మొత్తం పిండిని మొత్తం ఉండలు చేసుకొని పెట్టుకోవాలండి. చివరిలో పిండి కనుక ఎండిపోయినట్టు అనిపిస్తే పాలల్లో ముంచి మళ్ళీ ఒకసారి కనుక ఉండలు చేస్తే మనకి క్రాక్స్ లేకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగే పిండి మొత్తం ఉండలు చేసేసాం. ఇప్పుడైతే గులాబ్ జామ్స్ వేగించడానికైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. దానికోసం అయితే ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపలైతే పాకం కోసం వేరే గిన్నెలో 1 కేజీ పంచదార వేసి 1/2 లీటర్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేయాలండి. దీనిని అయితే కలుపుతూ ఉండాలండి, లేదంటే పంచదార మొత్తం అడుగంటేస్తుంది. మా పాప అయితే కలుపుతుందండి. ఆయిల్ అయితే హీట్ అయిందిగా. గులాబ్ జామ్స్ అయితే వేస్తున్నామండి. గులాబ్ జామ్స్ని మేము మొత్తం ఒకేసారి అయితే వేగించకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి తర్వాత మళ్ళీ రెండోసారి వేసి రెడ్ కలర్ వచ్చేదాకా అయితే వేగిస్తామండి. దీనివల్ల గులాబ్ జామ్స్ లోపల పిండి పిండిగా ఉండకుండా చాలా మెత్తగా వస్తాయండి. ఇదిగోండి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే వరకు వేగించామండి. ఇప్పుడైతే మళ్ళీ రెండోసారి వేస్తున్నామండి. ఇప్పుడైతే మనకి కావాల్సిన మొత్తం రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టుగానే చెయ్యాలండి. మన గులాబ్ జామ్స్ అయితే తయారైపోయాయి. పాకం కూడా తయారైపోయింది. కానీ మొత్తం పాకంలో అయితే వేసేసుకున్నాం. మన వెరీ టేస్టీ గులాబ్ జామ్స్ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.